అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతా స్థాయిలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య పాల్గొన్నారు. కష్టాలు ఓర్చుకొని ఈ యొక్క పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు ఒక 2 నెలల పాటు జైల్లో ఉండి కేసులను ఇచ్చి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు మా యువతకు అంటే ఇప్పుడు ఆయన కాళ్ళకాడ చూపు లేకుండా ముందు చూపు రాబోయే 20 సంవత్సరాల ముందు యువతకు ఏం చేయాలా, యువత ఎట్లా ఉండాలా అనే దీర్ఘంగా ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఆయన. మనమే కాదు మన భావితరాల వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆయన మన రాష్ట్రం కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు పోయినప్పుడు ఆయన బిల్ క్లింటన్ గారితో మా ఇంటర్వ్యూ కోసం అడిగితే వాళ్ళు ఒక 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన పోయి మరుసటి రోజు 2 నిమిషాలు మాట్లాడితే కాదు ఇంకొక 10 నిమిషాలు మాట్లాడమని చెప్పి ఆయనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అమెరికా నుంచి కూడా మనకు పెట్టుబడులు రావడానికి కారణం ముఖ్యమైన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆర్యవైశ్యుల విజయానికి వస్తే మా ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఆయన స్థాపించడం జరిగింది. అంతేకాదు మన అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి ఆర్యవైశ్యులకే కాదు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే ఆర్యవైశ్యులకు శ్రీ వాసవి కన్యకాపరమ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పసుపు సైన్యం అంటేనే ఒక వైబ్రేషన్, పసుపు సైన్యం అనేటువంటిది ఒక శక్తి. అలాంటిది మనమందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అనేటువంటిది మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. అలాగే పింఛన్ కూడా ఒకటే తూరి 4,000కు పెంచడం జరిగింది. అలాగే మన రాష్ట్రానికి అనేక వేల లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడానికి కారణం ముఖ్య కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మన లోకేష్ గారు యువతకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. ఆయన మన యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని కంటిన్యూగా ఆయన యొక్క మన రాష్ట్రం కొరకు పోరాడుతున్న వ్యక్తి మన నారా లోకేష్ గారు. ముఖ్యంగా మన యువతకు ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి మన లోకేష్ గారు. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. అలాగే మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ స్వశక్తితో ఆయన పైకొచ్చినటువంటి వ్యక్తి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలిపేది ఒకటే, మనము ఈ తెలుగుదేశం పార్టీలో ఉండడం మన అదృష్టం. రాబోయే కాలంలో కూడా మన అందరము మన తెలుగుదేశం పార్టీకి వెండుదండుగా ఉండి మన తెలుగుదేశం పార్టీ